ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి సంవత్సరం కూడా బైబిల్ క్లాసెస్ మే నెలలో మంచుచల్లు మినిస్ట్రీస్ నిర్వహిస్తూ ఉంది. మరి ఈసారి దేవుని ప్రేరణను బట్టి జీవధార కేంద్రం కాజీపేటలో నిర్వహిస్తున్నాం. మే నెల 6, 7, 8 తారీఖుల్లో ఈ అడ్వర్టైజ్మెంట్ భారత మిత్రంలో మళ్ళీ డివైన్ వర్డ్ మ్యాగజైన్లో వస్తుంది, మీరు చూడండి. లేదంటే స్క్రీన్ మీద కనబడే ఫోన్ నంబర్స్కి మీరు ఫోన్ చేయొచ్చు. ఈ టాపిక్ కూడా బైబిల్ కుటుంబాలు మరియు వారి సేవా జీవితం, ఎలా ఒక్కొక్క కుటుంబం దేవుని కొరకు జీవించింది అని. ముఖ్యంగా యవ్వనస్తులను తీసుకొని కుటుంబంగా రండి, భార్య భర్త పిల్లలు వచ్చి బైబిల్లో ఎన్ని కుటుంబాలు దేవునికి సేవ చేశాయి తెలుసుకొని అందులో ఒక కుటుంబంలాగా మీరు ఉండండి, దీవెనలు పొందండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమగుచున్నదని చెప్పిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో డివైన్ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. మీరందరినీ మరొక్కసారి కలుసుకోవడానికి మరి ఎంతగానో ఆనందిస్తున్నాను. ఈరోజు నిజముగా మనందరికీ ఒక శుభదినముగా సంతోష దినముగా మారునుగాక. ఈరోజు మనము ధ్యానించే అంశము పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మన పైన వచ్చినప్పుడు మనకేం జరుగుతుంది? ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు, ఎలాంటి కృప మనకు దొరుకుతుందో ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్టుగా యెషయా 44:3 దాహము కొన్న నేలపైన నేను నీళ్లను కుమ్మరిస్తానని ప్రభు చెప్తున్నారు. ఈరోజు నిజంగా ఈ పరిశుద్ధాత్మ కోసం దాహంతో ఈ వాక్యం విందాం. ప్రతి ఒక్కరు ఎలాంటి నిజమే మీకు ఎలాంటి పని ఉన్నప్పటికీ కొంచెం నిమిషాలు దయచేసి ఏ పని లేకుండా దేవుడి దగ్గర వేచి ఉండి ఈ యొక్క మాటలు మనం విందాము. దేవుడు ఏం చెప్తున్నారు మనకు? అసలు మన జీవితంలో విడుదలలు, స్వస్థతలు, అద్భుతాలు జరగాలంటే మనం ఏం చేయాలి? మనం నేర్చుకుందాం. కొంచెం సేపు ఈ పరిశుద్ధాత్మ గురించి మనం నేర్చుకోవడం కాదండి, దానికోసం మనం దాహముగానే ఉండాలి. నాకు కావాలి పరిశుద్ధాత్మ. అప్పుడు మన జీవితంలో ప్రతి ఒక్క సమస్య నుంచి మనం బయటపడతాం. ఒక్కసారి ఇప్పుడు మనం చూద్దాము. మరి జకరియా 4:6 రాసినటువంటి ఒక మాటను మనం చూస్తున్నాము. శక్తి వలన కాక మరి బలము చేతనైనను కాక దేవుని ఆత్మ చేత నీకు విజయము కలుగును అని ప్రభు చెప్తున్నారు. మన సొంత శక్తి చేత, మన బలము చేత మనకి విజయము కలగదండి. మన సొంత శక్తి చేత మనం ఒక బంధకాల నుంచి, ఒక రోగం నుంచి, ఒక అప్పు సమస్య నుంచి మనం బయటికి రాలేము. అయితే దేనివల్ల కార్యం జరుగుతుంది? అందుకోసం మన జకరియా 4:6 మరొక ఈ మాట చదువుతున్నాము. శక్తి వలనను నీ యొక్క బలము వలనను కాక దేవుని ఆత్మ చేత మాత్రమే కార్యము జరుగుతుంది. కాబట్టి ఈ ఆత్మ కోసం మనం దాహము కొనాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 మనం ఈ విధముగా చదువుతున్నాము. మనము పోరాడునది దురాత్మలతో, మనము శరీరదారులతో మనం పోరాటం లేదు, కానీ ఆకాశమందలి దురాత్మలతో, మనం ఇహలోక సంబంధము అంధకార శక్తులతో మనం పోరాడుచున్నాము. మరి అంధకార శక్తులతో మనం పోరాటం అయితే భర్తతో కాదండి మన పోరాటం. మనం అనుకుంటాం ఒక్కోసారి మన భర్త కొట్లాడుతున్నాడు, అత్తమ్మతో కొట్లాడుతున్నాము, లేకపోతే ఇంకా మనం పని చేసే వారితో కొట్లాడుతున్నాము. కానీ వాక్యంలో పునీత పౌలు గారు ఒక రహస్యం ఏం చెప్తున్నారు? మనము పోరాడేది శరీరదారులతో కాదు, మనం ఆకాశమందలి దురాత్మలతో, యుగపు అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. ఈ అంధకారపు శక్తులను, దురాత్మలను మనం ఏ విధముగా జయించగలము? కేవలము పరిశుద్ధాత్మ చేత. ఎందుకంటే దురాత్మ ఒక ఆత్మ అయినప్పుడు ఆ ఆత్మను కేవలము మన శరీరము ద్వారా మనం జయించలేమండి. ఏ విధముగా ఒక డైమండ్ను పగలగొట్టాలంటే మరొక డైమండ్ ద్వారా మాత్రమే ఆ డైమండ్ పగులుతుంది తప్ప ఇంకా దేని ద్వారా పగలదు. అదే విధముగా ఈరోజు ఒక దురాత్మను మనం ఎదిరించాలంటే, ఈరోజు మనం ఒక బంధకాల్లోంచి బయటికి రావాలంటే మన సొంత శక్తి వలన కాదు, మన బలం వల్ల కాదు. ప్రభు అంటున్నాడు,
కేవలము పరిశుద్ధాత్మ వలన మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మనం రకరకాలైన బలహీనతలో ఉంటున్నాం, రకరకాలైనటువంటి పోరాటం మనం ఎదుర్కొంటున్నాం, రకరకాలైనటువంటి కృంగుదల్లోకి మనం పోతున్నాం. అంటే వీటన్నిటి నుంచి ఎవరు విడిపిస్తారు? అందుకోసమని యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత మొట్టమొదటిగా చెప్పిన ఒక వాక్యం మనం ధ్యానిస్తామా? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనంలో మనం ఈ విధముగా చదువుతున్నాము. ఆయన వారిని కలుసుకొని వారికి ఇలాగూ ఆజ్ఞాపించారు. దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడండి. ప్రతి ఒక్కరికి ఆజ్ఞ, ఇది ఆజ్ఞలాగా. ఆజ్ఞ అంటే తప్పకుండా మనం పాటించవలసినది. లేనట్లయితే దురాత్మ నిన్ను ముట్టుతుంది, ఎవరిని ఎప్పుడు కబలించాలని దుష్టుడు ప్రతిరోజు వెతుకుచున్నాడని 1 పేతురు 5:8 మనం చదువుతున్నాము. కనుక యేసు ప్రభు ఈ విధంగా చెప్తున్నారు, వారికి ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి చేత వాగ్దానం చేయబడినటువంటి వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి అని ప్రభు చెప్తున్నారు. ఏమంటున్నాడు? మీరు యెరూషలేమును విడిచిపెట్టక తండ్రి చేసిన వాగ్దానం కొరకు మీరు వేచి ఉండండి అని ప్రభు చెప్తున్నారు. మనం వేచి ఉండాలి. ఏంటా వాగ్దానము? మనం అపోస్తల కార్యాలు 1:5 మనం చదువుతున్నాము. యోహాను నీటి చేత బప్తిస్తమిచ్చెను, కానీ రానున్న కాలంలో పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ మీరు బప్తిస్తమును పొందెదరు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం కోసం, ఈ పరిశుద్ధాత్మ యొక్క బప్తిసం కోసం మనం వేచి ఉండమని యేసు ప్రభువే స్వయముగా చెప్పారు. ఈరోజు సమస్య నుంచి మనం బయటికి రావాలంటే, ఒక బలహీనతలో నుంచి మనం బయటికి రావాలంటే అది మన సొంత శక్తి చేత కాదండి, పరిశుద్ధాత్మ శక్తి చేత మాత్రమే అది జరుగుతుంది. అందుకోసమని రోమా 8:9 అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఆత్మ లేనివాడు యేసుని, ఆత్మ లేనివాడు యేసు ప్రభునకు చెందడు. ఈరోజు ఒక ప్రశ్న, యేసుని యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నామా? ఆ పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే అంటున్నాడు మనము దేవునికి చెందిన వారము. లేనట్లయితే కేవలము శరీరం, ఈ శరీరంతో ఉన్నవారు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. కానీ ఆత్మాభిషేకం పొందుకున్న వారు మాత్రమే, ఆత్మలో ఉన్నవారు మాత్రమే దేవుని చేత దేవుని బిడ్డలు అంటారని రోమీల పత్రిక 8వ అధ్యాయం 14 మనం చదువుతున్నాము. దేవుని ఆత్మచే ఎందరు నడిపించబడతారో వారు దేవుని పుత్రులైనట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఇప్పుడు మనము ఈ పరిశుద్ధాత్మ మనకు ఉండటం వల్ల ఏమేమి లాభం కలుగుతుంది చూద్దాము. మొదటి లాభంగా మనం చూస్తున్నాము యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో 1 నుంచి మనము 8-9 వచనాల వరకు మనం అక్కడ చదివినట్లయితే ఈ విధముగా మనం అక్కడ చదువుతున్నాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1 నుంచి మనం 7వ వచనం వరకు మనం చూసినప్పుడు అక్కడ ఈ విధంగా ఉంది, ప్రభువైన యావే నన్ను తన ఆత్మతో అభిషేకించెను. ఎందుకోసమని ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అక్కడ చెప్తున్నారు. పేదలకు సువార్తను మనం బోధిస్తాము, బోధించి అభిషేకం మనం పొందుకుంటాం. ఆత్మ వచ్చినప్పుడు నువ్వు సువార్తను అందరికీ బోధిస్తావు. ఒక సాక్ష్యమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే ఈ పరిశుద్ధాత్మ మనకు అవసరం. 2వ వచనంలో మనం చదువుతున్నాము, పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే శోకించు వారిని ఓదార్చేటువంటి పరిశుద్ధాత్మగా మారిపోతారు. అదే విధంగా సియోనందు దుఃఖించువారికి, ఆ దుఃఖించువారు సంతోషించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. విచారించువారు విచారించకుండా స్తుతిగీతం పాడునట్లుగా మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. కృంగిపోయిన వారిని లేపుతారు. విరిగి నలిగిన హృదయంలో ఉన్న వారిని ఎవరు ఓదారుస్తారు, ఎవరు పైకి లేపుతారంటే అది పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే. పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే, అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతున్నాం. యేసు ప్రభు చెప్తున్నారు, ఓదార్చువాడైన పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తను నేను మీ వద్దకు పంపిస్తాను. ఈ ఆదరణకర్త వచ్చినప్పుడు మిమ్మల్ని ఓదార్చి బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడంటే జ్ఞాపకం చేస్తాడు. కృంగి ఉన్నావా, వేదనతో ఉన్నావా, దుఃఖిస్తున్నావా, జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు నేను వదిలిపెట్టాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యేసయ్య నీకు తోడుగా ఉంటారు. నీటిలో నడిచిన, అగ్నిలో నడిచిన నువ్వు మునిగిపోలేవు, కాలిపోలేవు. ఎందుకంటే దేవుని బిడ్డ నీవు అని మనకి దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి బలపరిచేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆయనకి ఆదరణకర్త అని పేరు పెట్టారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, ఆయన మిమ్మల్ని అనాథగా వదిలిపెట్టడు, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే మనకి ఆదరణ కలిగిస్తారు, మనని ఓదారుస్తాడు.
నీకు చేత కానప్పుడు, కృంగిన పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు చెప్తాడు, లేదు నీ పరిస్థితి మళ్ళీ బాగవుతుంది, నువ్వు ప్రార్థన చే, యేసుప్రభు దగ్గర విశ్వాసంగా ఉండు, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నువ్వు వదిలిపెట్టగాకు, ఈ కష్టాలు కొన్ని రోజులు మాత్రమే నిన్ను ఓదార్చేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆ ఆత్మ మనలో లేకపోతే విరిగి నలిగిపోతాం, కృంగిపోతాము. కనుక ఈరోజు ఈ కష్టంలో, ఈ బాధలో మన కుటుంబాన్ని నడపడానికి ఒక భర్తతో, త్రాగుబోతు భర్తతో నిలబడాలంటే మనకి పరిశుద్ధాత్మ అవసరం అండి. అందుకోసమని 1 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాం, మనము పిరికి ఆత్మను కాదు పొందుకుంది, ధైర్యపరిచే ఆత్మ. నువ్వు చేయలేనప్పుడు, నువ్వు ఓడిపోయిన జీవితంలో, అయ్యో నేను ఓడిపోయాను దేవా, నేను రోగంలో ఉన్నాను ప్రభా, నేను నశించిపోతున్నాను నువ్వు అనుకున్నప్పుడు నిన్ను బలపరిచి ధైర్యపరిచే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని బలపరుస్తాడు, మనలో ఉండి మనల్ని ముందుకు నడుపుతాడు. ఈరోజు నీకు నాకు అవసరమైంది డబ్బు కాదండి, ఈరోజు నీకు నాకు అవసరమైంది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు కృంగిన స్థితిలో నుంచి బయటకు లేస్తారు. విచారంగా ఉండరు, కానీ ఆ విచారంలో కూడా స్తుతిగీతం పాడేటట్టుగా చేసేవారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనల్ని బలపరుస్తారు, ఓదారుస్తారు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుని మన జీవితంలోకి మనం ఆహ్వానించుకుందాం. అప్పుడు నీ కృంగుదలలో నుంచి బయటకు వస్తావు. అప్పుడు నీ దుఃఖంలో కూడా ఆనందంగా ఉండేటట్టుగా మనం నేర్చుకుంటాం. ఎందుకంటే మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక మనం పడిపోలేము, పడిపోయినా మళ్ళీ మనం లేస్తామని మనల్ని బలపరిచే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉంటాము. రెండోదిగా మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు మనం చదువుతున్నాము, ఆయన లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనంలో రెండవ లాభం అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెరలో ఉన్న వారికి విడుదల కలిగిస్తారు, బందీలకు విముక్తి కలిగిస్తారు. ఈరోజు ఎలాంటి చెరలో మనం ఉన్నాము, ఎలాంటి చెరలో నుంచి బయటికి రావాలని మనం ప్రార్థన చేస్తున్నాము. కోపం అనే చెర ఉండవచ్చు, దుఃఖం అనే చెర ఉండవచ్చు, ఈరోజు త్రాగుబోతడనే చెర ఉండవచ్చు, లేకపోతే అప్పు సమస్య అనే చెర ఉండవచ్చు, పిరికితనం అనే చెర ఉండవచ్చు. రకరకాలైనటువంటి చెరలో బందీలుగా మనము సాతాను చేతిలో బందీలుగా ఉండి ఈరోజు మన నాలుక మన ఆధీనంలో ఉండట్లేదేమో, ఈరోజు మనం గొనిగేవారిగా ఉన్నామేమో, కొట్లాడేవారిగా ఉన్నామేమో. కానీ గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు చెరలో నుండి విడుదల అంటున్నాడు. అనగా ప్రతి రకమైన గొనిగి ఆత్మ నుంచి విడుదల కలగజేస్తాడు పరిశుద్ధాత్మ. అందుకోసమనే పెంతెకోస్తు రోజు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, ఆ రోజు మేడగదిలో ఉన్న ప్రతి ఒక్కరిపైన పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల రూపంగా వచ్చారు. అగ్ని నాలుకలుగా ఎందుకు వచ్చారంటే, అగ్నిలాగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో ఉన్న ప్రతి బలహీనతను కాల్చి వేస్తాడు. ప్రతి ఒక్క బంధకాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపిస్తాడు. ప్రతి పిరికితనం నుంచి, త్రాగుబోతనం నుంచి, వ్యభిచారాత్మ నుంచి విడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసమనే చాలా మంది ప్రార్థనకు వస్తారు. ప్రార్థనకు వచ్చినప్పుడు మాత్రమే విడిపించబడతారు. ప్రార్థనకు వచ్చినప్పుడు మన దుఃఖం సంతోషంగా మారడం మనం చూస్తున్నాము. ఇది దేని వల్ల జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడి వల్ల మాత్రమే జరుగుతుంది. మా స్నేహితురాలి యొక్క భర్త ఎప్పుడు కూడా చాలా తాగుతుంటాడు. ఎప్పుడు చూసినా ఆమెను అరుస్తూ ఉంటాడు. పిల్లల్ని అర్ధరాత్రిలో కూడా ఒక్కోసారి చదువు అని లేపుతారంట. ఆ ఇంటిలో సమాధానం లేదు. ఉన్న డబ్బంతా కూడా మరి ఆ తాగుడు కోసం పోయి విరిగి నలిగిన స్థితిలో ఉన్నప్పుడు వారు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఒక బిడ్డని చెరలో నుండి విడిపిస్తాడు. పరిశుద్ధాత్మ అపోస్తుల కార్యం 1:8 మనం చదువుతున్నాము, పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అప్పుడు మనం పాపంలో పడకుండా ఉంటాము. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం మనం చదువుతున్నాం, అభిషేకం అన్నది కాడిని విర్రగొట్టుతుంది. ఈ అభిషేకం ఈరోజు నీ మీదికి నా మీదకి వస్తే మనలో ఉన్న ప్రతి బలహీనత విర్రగొట్టబడుతుందండి. ప్రతి దుఃఖం సంతోషంగా మారుతుంది. మా స్నేహితురాలు చెప్తున్నారు, ఆ విధంగా త్రాగుతున్నప్పుడు ఏం చేసిందంట, భర్త, భార్య, పిల్లలందరూ కలిసి 3 రోజులు ఉపవాసంలో ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ కోసం వారు కనిపెట్టుకొని ప్రార్థన చేశారు. మీరు కనిపెట్టుకొని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మీపైకి వస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు బలంగా ఆ బిడ్డ మీదకి దిగి వచ్చారంట. ఆ ఉపవాస ప్రార్థనలో వాళ్ళు స్తుతించి ఆరేస్తుండగా పరిశుద్ధాత్మ అగ్నిలాగా వచ్చి ఆ బిడ్డలో ఉన్నటువంటి త్రాగుబోతు ఆత్మను కాల్చివేశాడు. ఇప్పుడు ఆమె సాక్ష్యం ఏమని చెప్తుందంటే, ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే, ఒకప్పుడు నేను త్రాగుబోతుగా ఉన్నాను, కానీ దేవుడు నన్ను ఇప్పుడు ఆ త్రాగుబోతు ఆత్మ నుంచి విడుదల చేశారు. ఎలా విడుదల జరిగింది? పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మాత్రమే. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ కోసం దాహము కోరండి, పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయండి.
1 కొరింథీ 3:16 మనం ఈ విధంగా చదువుతున్నాం, మీ శరీరము పరిశుద్ధ ఆత్మకు నిలయమని మీకు తెలియదా? ఈ పరిశుద్ధ ఆత్మకు నిలయమైన ఈ శరీరంను మీరు పరిశుద్ధంగా ఉంచుకోండి. లేని ఎడల ఎవరైనా మీ శరీరంను ధ్వంసం చేస్తే, త్రాగుడు వల్ల ధ్వంసం చేస్తున్నామా? కొట్లాట వల్ల మనం అబద్ధాల వల్ల మనం ధ్వంసం చేస్తున్నామా? ఈ లోక ముచ్చట్ల వల్ల మనం ధ్వంసం చేస్తున్నామా? ఈ లోక విచారములు పెట్టుకొని పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచరాదు అని దేవుడు మనకు చెప్తున్నాడు. కాబట్టి మనం మన శరీరమును పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. ఈరోజు మనం దాహంతో అడుగుదాం. ఇప్పుడు ఆ బిడ్డ ప్రతి చోట సాక్ష్యం చెప్తున్నాడు, త్రాగుడు ఆత్మ నుంచి, అదేవిధంగా సిగరెట్ తాగే అలవాటు నుంచి నేను విముక్తిని పొందుకున్నాను. విముక్తిని కలిగించేవాడు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఆహ్వానించుదాం, మన జీవితంలోకి మనం ఆహ్వానించుదాం. ప్రతి బంధకాల నుంచి ఈ పరిశుద్ధాత్మ దేవుడు విడిపిస్తాడు. అభిషేకం కాడిని విర్రగొడుతుంది. ఎలాంటి కోపమైన, ఎలాంటి విభేదాలైన, భార్య భర్తల మధ్య విభేదాలు ఉండొచ్చు, అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉండొచ్చు, ప్రతి విభేదంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను విడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ కోసం మనం కాచుకొని ఉందాం. 3వ లాభంగా మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు మన పైకి వచ్చినప్పుడు మనకేం జరుగుతుంది తెలుసా? ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు భద్రత కలగజేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు రక్షణ కలగజేస్తాడు. మనం దాన్ని ఎక్కడ చూస్తున్నామంటే 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం అక్కడ 8 నుంచి 23 వరకు చదివినప్పుడు ఎలీషా ప్రవక్తను మనం గమనించినప్పుడు ఆయనలో ఉన్న అభిషేకాన్ని బట్టి దేవుడు ఆయనని సిరియా దండు నుంచి కాపాడుతున్నాడు. మనం చదువుతున్నాము, సిరియా దండు ఆ ఎలీషా ప్రవక్తను పట్టుకోవడానికి వచ్చినప్పుడు గేహసీ చూసి భయపడ్డాడు. అయ్యా, గురువా, బోధకుడా, ఇంకా మన పని అయిపోయింది, ఎదుగో శత్రువులు మన మీదకి వచ్చారు, మనల్ని పట్టుకున్నారు అని చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఎలీషా ఏమాత్రం భయపడలేదండి. ఎందుకంటే ఆయనలో ఉన్నవాడి లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు. ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు, వారి వైపున పోరాడువాడి కంటే మన వైపున పోరాడు వారే ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఎక్కువ ఎవరో తెలుసా? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఎలీషా కదలక మెదలక ఒక మాట అంటున్నాడు, దేవా, అతను ఎలీషా ప్రవక్త ప్రార్థించాడు, దేవా, గేహాజీ యొక్క కన్నులు మీరు తెరవండి. గేహాజీ కన్నులు తెరవబడినప్పుడు ఏం చూస్తున్నాడు అక్కడ ఎలీషా? అప్పుడు గేహాజీ ఏం చూస్తున్నాడు అంటే ఎలీషా చుట్టూ ఆ యొక్క కొండ అంతా కూడా దేవుని అగ్ని రథములు, గుర్రములు నిలబడినట్టుగా మనం చూస్తున్నాము. అభిషేకం నీ మీద ఉంటే నేనెవ్వరు ముట్టుకోలేరండి. కీర్తన 105, 14, 15లో మనం చదువుతున్నాం, నేను అభిషేకించిన వారు మీరు ముట్టుకోకూడదు. అభిషేకించబడిన వారికి అనగా పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉంటే నీకు ఆశీర్వాదం ఏంటో తెలుసా? నేనెవ్వరు కూడా ముట్టలేని, శత్రువులు కూడా నీ మీదికి రాలేరు. వారు దండెత్తొచ్చిన ఒక దారి గుండా వస్తే 7 దారుల గుండా పరిగెత్తాలి. ఎందుకంటే నీలో అభిషేకం ఉంది. అభిషేకించిన వారు మీరు ముట్టుకోకూడదు. జకర్యా 2:8లో కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఏమని రాస్తుంది? మిమ్మల్ని ముట్టుకున్న వారు నా కంటి పాపను ముట్టినట్లే అగుతారు. గమనించండి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే నీ మీద ఏది కూడా పనిచేయదు. అందుకే సంఖ్యాకాండం 23:23లో మనం చూస్తున్నాం. అక్కడ ఏమని రాసింది? తంత్రమంత్రాలు ఇజ్రాయెల్ మీద పనిచేయవు. ఎందుకు పనిచేయవు? అభిషేకం నీలో నిలిచి ఉన్నది బిడ్డ. అభిషేకం ఎప్పుడైతే నీలో ఉంటుందో నేను ఎవరు కూడా ముట్టలేరు. విషము తిన్నా మీకు హాని జరగదు. మార్కు సువార్త 16:17లో మనం చూస్తున్నాం. ఎందుకోసమని జరగదు తెలుసా? మనలో ఉన్న అభిషేకాన్ని బట్టి, నీలో ఉన్న అభిషేకాన్ని బట్టి, అభిషేకం నీ మీద నిలిచి ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదం మనకిస్తారు. నీ దాపున 1000 మంది, కుడిపక్కన 10,000 మంది పడినా నీకు మాత్రమే అపాయం జరగదు. ఎందుకంటే నీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వారు. కాబట్టి ఈ అభిషేకం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. ఈ అభిషేకం నీ మీద, నా మీద దిగి రావాలని మన కుటుంబంలో సభ్యులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా, దేవా, తిరిగి నేను ఆత్మలో జన్మించాలని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మనం వేచి ఉన్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ మన పైన దిగి వస్తారు. అదేవిధంగా మనం చూస్తున్నాము, 4వదిగా మనం చూస్తున్నాము పరిశుద్ధాత్మ. మరి 4వ పరిశుద్ధాత్మ మనపైకి వచ్చినప్పుడు 4వ లాభంగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం మనం ఈ విధంగా చదువుతున్నాం, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తారు. ఏంటి ఆ సర్వసత్యము? ఎలా మనం తెలుసుకోవాలి? ఒక్కసారి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 24 వరకు అక్కడ మనం చూసినప్పుడు అక్కడ మరియ యోసేపులను మనం చూస్తున్నాం. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది, కానీ వారిరువురు కూడా కాపురము చేయకముందే పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల
మరియమ్మ గర్భము ధరించింది. 19వ వచనంలో మనం చదువుతున్నాము, భర్తయ్యకు యోసేపు ఏం తలంచాడంట, ఆయన నీతిమంతుడు అగుట చేత మరియమ్మను బహిరంగంగా వదిలిపెట్టకుండా రహస్యంగా వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆయన నీతిమంతుడు. ఎందుకోసం నీతిమంతుడు అంటే, ఎందుకు నీతిమంతుని రాయబడిందంటే, మరి భార్య యొక్క అవమానాన్ని, ఆమెను బహిరంగంగా 10 మందిలో పెట్టి రాళ్లతో కొట్టి చంపాలన్నటువంటి క్రూరత్వం అతనిలో కనపడలేదండి. అలాంటి కోపం, ద్వేషం అతనిలో కనపడలేదండి. ఆయన ఏమనుకున్నాడంట, రహస్యంగా వదిలిపెట్టాలి అని చెప్పి ఆ రాత్రికాల సమయంలో రహస్యంగా ఆయన ప్రార్థన చేసి ఉంటారు. మరియమ్మ భర్త గారైన యోసేపు గారు, దేవా నాకు ఒక మార్గం చూపించండి, ఎందుకు ఇలా జరిగింది. గమనించండి, మనం కూడా ప్రార్థన చేస్తే, ఒక పరిస్థితిలో ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సర్వ సత్యాన్ని ఎరిగిస్తాడు. ఆ సంఘటన ఎందుకు జరిగింది, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, నీ కుటుంబంలో ఎందుకు ఒక రోగం వస్తుంది, ఎందుకు కొట్లాట జరుగుతుంది, దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలి, బయటపడే మార్గమును కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. అప్పుడు మరి యోసేపు గారు ప్రార్థన చేసుకున్నప్పుడు అక్కడ ఏం చూస్తున్నామంటే, మరి ఆ కలలో దేవదూత కనిపించి రహస్యం అంతా కూడా, నిజమంతా కూడా తెలుసుకునేలాగా చేస్తున్నాడు. ఏమని చెప్తున్నారంటే, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్యకు మరియమ్మను నువ్వు స్వీకరించుటకు భయపడవద్దు, ఏలైనా ఆమె పరిశుద్ధ ఆత్మ చేత గర్భం ధరించింది. రహస్యం చెప్తున్నారు, అది ఏం జరిగిందో తెలుసుకునేలాగా చేస్తున్నాడు. ఒకవేళ మరి యోసేపు ఆ విధంగా మరి ప్రార్థన లేకుండా, ఆయన నీతిమంతుడు కాబట్టి ఒకవేళ తొందరపడి 10 మందిలో మరియ తల్లిని పెట్టి అవమానించినట్లయితే తను యేసుప్రభుకి తండ్రిగా ఉండే భాగ్యాన్ని కోల్పోయేవాడు. సర్వ ప్రపంచం చేత యేసయ్య తండ్రి అని బైబిల్లో పేరు రాయడం ఆయనకి ఉండకపోయేదేనండి. ఆయన ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేవాడే. కానీ యోసేపు ఎందుకు ఆశీర్వాదాన్ని పోగొట్టుకోలేదంటే, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు సహాయం చేశాడు. ఏ విధంగా మరియమ్మ పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భం ధరించింది, ఆమెను వదిలిపెట్టొద్దు, గర్భంలో నుంచి పుట్టే కుమారుడు ఎవరో కాదు యేసు ప్రభువే అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడమే కాదండి, లేఖనములో నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్నాడు. ఒక్కసారి యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేసుకో, ప్రవక్తలు ఏం చెప్పారు, కన్యక ద్వారా ఒక కుమారుడు జన్మించును, కన్యక ద్వారా లోకరక్షకుడు వస్తారన్నారు కదా. ఇదిగో ఈ ప్రవచనం ప్రకారమే ఈ మరియ తల్లి మీదకే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు, ఈమెను స్వీకరించు, భయపడగాకు అని పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుకు చెప్పినప్పుడు యోసేపు సత్యం తెలుసుకున్నాడు. కాబట్టి ఆ రోజు మరియమ్మను స్వీకరించి తండ్రిగా మిగిలిపోయాడు యేసయ్యకి. అందుకోసమనే ఆశీర్వాదం తీసుకున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనపైకి వచ్చినప్పుడు ఎన్ని లాభాలున్నాయి. మనము ప్రతి బంధకాల నుంచి విడిపించబడతాం. పరిశుద్ధ ఆత్మ దేవుడు నేను ఒక పరిస్థితి సంఘటనలో ఉన్నప్పుడు సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక అపార్థం నుంచి తప్పించి నీ కుటుంబాన్ని శాంతి సమాధానంలో, మన జీవితాన్ని సమాధానంగా వెళ్ళటకు నడిపిస్తారు. పిరికి ఆత్మ కాదు, ధైర్యపరిచే ఆత్మతో ప్రతిరోజు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ప్రతిరోజు యేసుప్రభుకు సాక్ష్యంగా ఉండేలాగా మారుస్తారు. ప్రతిరోజు మనము ఆనందంతో నింపబడేలాగా, బంధకాల నుంచి విడిపిస్తాడు ఈ పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్మ దేవుడి కోసం మనం కాచుకొని ఉందామా? ఈ పరిశుద్ధాత్మ దేవుడు కావాలంటే కొన్ని లక్షణాలు మనం చూస్తున్నాం. మొదటిగా మనం పరిశుద్ధంగా ఉండాలి. 1 పేతురు 1వ అధ్యాయం 15 పదాలు, నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధంగా ఉండండి. రెండోదిగా మనం చూస్తున్నాము గలతీల పత్రిక 5:24 మనం చదువుతున్నాం, మీరు శరీర కార్యాలు నశింపచేయండి. యేసుక్రీస్తుకు చెందిన వారు మరి తమ శరీర వ్యామోహములతో కూడినటువంటి ప్రతిది కూడా సిలువకేసి కొట్టివేయాలి. మూడోదిగా మనం చూస్తున్నాం, వెల చెల్లించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి రావాలంటే ఈ లోకానికి పరిశుద్ధాత్మకు నచ్చనివి, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవి మనలో నుంచి మనం తొలగించాలి. మన శరీరంను సజీవ యాగముగా పరిశుద్ధాత్మకు మనం నిలయముగా మనం మార్చాలి. మరి నాలుగోదిగా మనం చూస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాసముతో ప్రార్థనతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకుంటాం. ఈ పరిశుద్ధాత్మ మనపైకి వచ్చినప్పుడు మన జీవితాలు అద్భుతం జరుగుతాయి. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నా ఈరోజు మన ఉపవాసంలో ఆ ప్రభు కోసం, పరిశుద్ధాత్మ కోసం మనం కనిపెట్టుకొని ఉందాం. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆహ్వానించుకుందాం. మన శరీరము సజీవ యాగముగా ఈరోజు ప్రభుకు సమర్పిస్తాం. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యామోహములు, ఈ లోకంలో ఉన్న ధనాశ కోసం మనం పరిగెత్తొద్దు, కానీ పరిశుద్ధాత్మను మనం పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవా నా మీదికి రమ్మని ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని అందరం ప్రార్థన చేస్తాం.
పరలోకమందున తండ్రి, మీకే స్తుతి, మీకే ఘనత. ప్రభా, మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం అపోస్తుల కార్యం 2:17 మీరు చెప్పారు, అంత్య దినములలో ఎట్లు జరుగును, అందరిపై, మానవులందరిపై, శరీరాలందరిపై నా ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పారు. ప్రభా, ఈ రోజు నాయన ఈ వాక్యం విని ప్రభా, ఎవరైతే దాహంతో పరిశుద్ధాత్మదేవ నా మీదకు దిగిరండి అని ప్రార్థన చేస్తున్నారో, నీ పరిశుద్ధాత్మ బలముగా ప్రతి ఒక్క బిడ్డ మీద దిగి వచ్చిన గాక. పెంతెకోస్తు అభిషేకం ప్రతి ఒక్కరి మీద దిగి వచ్చిన గాక. ప్రతి బంధకాలు యేసు నామములో ఇప్పుడే విర్రగొట్టబడును గాక. ప్రతి బంధకాల నుంచి ప్రతి బిడ్డ విడిపించబడును గాక. నాయనా, మీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. దాహముగా నా నేలపైన నీళ్లను కుమ్మరిస్తాను, ఏషియా 44:3 చెప్పిన దైవమా, ఎవరెవరు ఇప్పుడు దాహంతో ఉన్నారో దేవా, నన్ను విడిపించండి ప్రభా, నన్ను పరిశుద్ధంగా ఉంచండి ప్రభా, నువ్వే నాకు కావాలని ఈ రోజు ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ అభిషేకం బలంగా దిగి వచ్చిన గాక. నాయనా, ప్రతి బిడ్డను మీరు దర్శించమని అడుగుతున్నాం. ప్రతి బిడ్డను ప్రభా నీ సొంతం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి బిడ్డను ఆత్మ వరములతో ఫలములతో నింపండి ప్రభా. అప్పుడు మేము అయా నీ సాక్షిగా ఉండగలుగుతాం. అయా మా బోధ ధైర్యంతో కూడినదే ఉండాలంటే ప్రభా నీ అభిషేకం మాకు అవసరం. నైనా పరిశుద్ధాత్మ దేవ నింపండి. అభిషేకంతో పాటు ప్రభా పరిశుద్ధాత్మ ఫలములతో కూడా నింపండి. ప్రేమతో నింపండి ప్రభా. మేము ప్రేమతో నైనా అందరితో నైనా మేము ప్రేమతో ఇతరులను పంచుకోవడానికి సాయం తెచ్చండి. ప్రేమను ప్రభా ఇతరులకు పంచే బిడ్డలుగా ప్రేమ కఠిన హృదయాన్ని తొలగించి ప్రేమతో నింపండి. నీ ప్రేమ సమస్తంను భరించేదిగా, సమస్తంను ఓర్చుకునేదిగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మేము అడిగి పొందుకుంటున్నాము. ఈ ప్రార్థనను యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రతి సంవత్సరం కూడా బైబిల్ క్లాసెస్ మే నెలలో మంచుజల్లు మినిస్ట్రీస్ నిర్వహిస్తూ ఉంది. మరి ఈసారి దేవుని ప్రేరణను బట్టి జీవధార కేంద్రం కాజీపేటలో నిర్వహిస్తున్నాం. మే నెల 6, 7, 8 తారీఖుల్లో ఈ అడ్వర్టైజ్మెంట్ భారత మిత్రంలో మళ్ళీ డివైన్ వర్డ్ మ్యాగజైన్లో వస్తుంది, మీరు చూడండి. లేదంటే స్క్రీన్ మీద కనబడే ఫోన్ నంబర్స్కి మీరు ఫోన్ చేయొచ్చు. ఈ టాపిక్ కూడా బైబిల్ కుటుంబాలు మరియు వారి సేవా జీవితం, ఎలా ఒక్కొక్క కుటుంబం దేవుని కొరకు జీవించింది అని. ముఖ్యంగా యవ్వనస్తులను తీసుకొని కుటుంబంగా రండి, భార్య భర్త పిల్లలు వచ్చి బైబిల్లో ఎన్ని కుటుంబాలు దేవునికి సేవ చేశాయి తెలుసుకొని అందులో ఒక కుటుంబంలాగా మీరు ఉండండి, దీవెనలు పొందండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మీరు వినిన ఈ దైవ సందేశము మీకు ఆత్మలో ఎదుగుటకు ఉపయోగపడిందని మేము విశ్వసిస్తున్నాం. ఇంకా మీరు ఆత్మలో బలపడాలనుకుంటున్నారా? అయితే రండి, మా ఈ డివైన్ లైట్ మినిస్ట్రీస్ ద్వారా జరపబడు ప్రతి శుక్రవార ప్రార్థనలో పాల్గొని ఆశీర్వాదములు, స్వస్థతలు పొందగలరు. ఎంతోమంది మా ఈ పరిచర్య ద్వారా అనేకముగా మేలులు పొంది ఉన్నారు. ప్రార్థనా సమయం ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగును. మా అడ్రస్ డివైన్ లైట్ మినిస్ట్రీస్, 4th floor, ఆమ్శ్రీ షమీరా, ఆపోజిట్ టు సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్, బిహైండ్ సంగీత్ థియేటర్, సికింద్రాబాద్. మీ ప్రార్థన అవసరముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్